రేపే ఇందిరా ఏకాదశి. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే ఇందిరా ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు తిథులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని ఇందిరా ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వలన వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విజ్ఞతి కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికేమైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని తర్వాత పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ స్వార్థం తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఇంటిలో ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సంపదలు పెరుగుతాయి. ఈరోజు ఈ కూర తింటే జన్మ జన్మల పాపాలు ఒంట్లో దరిద్రాలు పోతాయి. అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదే పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఇందిరా ఏకాదశి రోజు ఏ కూరను తినాలి, ఏ కూరను తినకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇందిరా ఏకాదశి గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి? ఆ వ్రత పాలన వలన జరిగే ప్రాప్తం ఏమిటని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ ఏకాదశికి పేరు ఇందిరా ఏకాదశి. దీనిని పాటించటం ద్వారా మనుషులు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతారు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతిపురాన్ని చక్కగా పాలించేవాడు. అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు. సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు. ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం చేశాడు. తర్వాత షోడశోపచార పూజ చేసి మునిని శ్రీకాసురుని చేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనుడితో, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనసు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదుడితో, ఓ మునివర్య, మీ దయ వల్ల అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉన్నది. నేను మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు యజ్ఞ ఫలం లభించింది. ఓ దేవరి, నీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. రాజు మాటలు విన్న తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు. రాజా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను, విను. ఓ రాజేంద్ర, నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్పించాడు. నేను కూడా అతన్ని స్తుతించాను. అక్కడ యమలోకంలో పుణ్యమాంగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడ వేచివలసి వచ్చింది. రాజా ఒక సందేశాన్ని దానిని ఇచ్చి తెలుపమని కోరాడు. అతడు నాపై ఇలా అన్నాడు. మహిష్మతి పురాధీసుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశిని వ్రతాన్ని పాటించి అప్పుడు ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని
నీ తండ్రి నాకు చెప్పాడు. కనుక ఓ రాజా, ఈ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికే నేను ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేయబట్టు. త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతుందని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశిని వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసిందిగా నారదుడిని అడిగాడు. వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు. రాజా, ఏకాదశి ముందు రోజుకు మనుషులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మరునాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేలుకొని దంతధావనము హస్తముగా ప్రక్షాళనము చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తర్వాత ఎటువంటి భౌతిక భోగములో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తర్వాత మధ్యాహ్నం వేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలోనే మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి నామ రూప గుణ లీలాదిక శ్రవణ కీర్తనలతో స్మరణతో అతన్ని ఆ రాత్రి జాగరణ చేయాలి. మరునాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అతని సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారాయణం చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నీవు నీ ఏకాదశి వ్రతమును పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళ్తాడు అని నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు. తర్వాత ఇంద్రసేనుడు నారదుడు ముని ఆదేశానుసారమే సంతానము బంధువులు మిత్రులతో కలిసి నిష్టగా ఇంద్ర ఏకాదశిని పాటించారు. ఆ వ్రతం మహిమ కారకంగా ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది. ఇంద్రసేనుడు తండ్రి గరుడవాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు. తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రుడికి అప్పగించి తాను భగవంతుడి వద్దకు వెళ్ళిపోయాడు. ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవారు సమస్త పాప విముక్తుడై చివరికి విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక ఈ ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది. ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూర వండితే చాలా మంచిది. అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కాకరకాయ, బీరకాయ, ములక్కాయ, చిక్కుడుకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే వాటితో కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇందిరా ఏకాదశి రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరల్లో వండిన తిన్న విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సంపదలు పెరుగుతాయి. కోటి జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గబ్బలు, సీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఎవరు ఈరోజు మాంసం కూరను వండకూడదు. ఇంట్లో అనే కాదు, బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. ఈ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చికెన్ పకోడీలు, చికెన్ జాయింట్స్, పిజ్జాలు, బర్గర్లు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కానీ తింటే సకల దేవత ఆగ్రహానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. ఇందిరా ఏకాదశి కాబట్టి తులసి చెట్టుపై ఇది చల్లితే గంటలో కుబేరులు అవ్వడం ఖాయం అని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి చెట్టుపై ఏం చల్లాలో కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. తులసి మన అందరి ఇళ్లలో ఉంటుంది. పురాణాలలోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలను 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని తెలుసుకొని తులసిని పూజ చేస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగలలో తులసి ప్రస్థానం ఉంటుంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవిని ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి తీర్థం అన్న మాట తరచూ వింటాం.
తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే అలా పోస్తారు. అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసిని ఎంతో మేలు చేస్తుంది. అలాంటి తులసిపై రేపు శనివారం ఏకాదశి తిథి రోజున ఇది చల్లడం వల్ల మీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. రేపు శనివారం ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి తులసి కోటకు పూజ చేసుకొని విష్ణువును పూజ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం లేకపోతే ఆయన ధరించిన దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా ఆ ఫోటోకు పూజ చేసుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక గిన్నెలో లేదా రాగి చెంబులో కొన్ని నీళ్ళని తీసుకొని అందులో 2 చుక్కల గంగాజలాన్ని కూడా వేసి చిటికెడు పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరాన్ని డైరెక్ట్గా వేయకుండా కొంచెం పొడిలాగా చేసి నీళ్ళలో కలపండి. వీటన్నిటిని కూడా బాగా కలపాలి. ఆ తర్వాత ఆ చెంబును లేదా ఆ గిన్నెను విష్ణు పటం ముందు పెట్టి మీకు ఉన్న కోరికలు చెప్పుకోండి. ఉద్యోగం రావాలని కోరుకునేవారు, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకునేవారు, మంచి పెళ్లి సంబంధం కావాలని కోరుకునేవారు, ఆర్థిక పరంగా వృద్ధి చెందాలని కోరుకునేవారు అందరూ కూడా రేపు శనివారం ఇందిరా ఏకాదశి రోజు ఇలా నీటిని శుభ్రం చేసుకొని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చెంబును తులసి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చి ధూపం చూపించి ఆ చెంబులో నీటిని మీ చేతులతో తులసి చెట్టుపై చల్లాలి. ఇలా చల్లే ముందు మీ చేతులు తులసి చెట్టుకు అస్సలు తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏకాదశి తిథులలో తులసి చెట్టును తాకడం పెద్ద తప్పు అని పండితులు చెప్తున్నారు. కాబట్టి రేపు ఇందిరా ఏకాదశి రోజున తులసి చెట్టుపై నీళ్లు చల్లేటప్పుడు తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ నీళ్లను చల్లండి. అలా చల్లిన తర్వాత ఈ మంత్రాన్ని చదవండి. ఓం నమో బృందాయ రమేతి రమేతి నమో నమః అనే ఈ మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలు. మీ మనసులో ఉన్న కోరికలు 1 గంటలో నెరవేరిపోతాయి. తులసి చెట్టుపై నీళ్లను చల్లిన తర్వాత ఈ మంత్రాన్ని 3 సార్లు చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుబేరులుగా మారిపోతారు. అలాగే ఇందిరా ఏకాదశి రోజున కుదిరిన వారు ఉపవాసం చేయండి, విష్ణునామ పారాయణం చేయండి. ఈ పరిహారం చేసి ఏకాదశి నియమాలను కూడా పాటిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయి. అలాగే ఈ ఏకాదశి తిథి నాడు మీ పూర్వీకులను తలుచుకొని కాకికి ఏదైనా ఆహారం పెడితే మీకు పూర్వీకుల అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి నియమాలను పాటించి ఈ పరిహారాలను చేసి కుబేరులుగా మారిపోండి. ఈ పరిహారం రేపు ఇందిరా ఏకాదశి రోజు ఉదయమే చేయండి. ఎందుకంటే సాయంత్రం వేళలో తులసిని తాకడం నిషేధం కాబట్టి తులసి చెట్టుపై ఈ నీటిని ఇందిరా ఏకాదశి రోజు ఉదయాన్నే చల్లి లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రంలో యందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో సూర్యకేశవులను పూజించాలనుకుంది.
ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్టుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యముల దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామంది ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఇలా 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవడం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకుండా ఉంటే మంచిది. అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు. మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృతికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడిన ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్ళలోపు పిల్లలు, 65 ఏళ్ళ దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశి గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశి ఎవరూ వదలకూడదు. ఏకాదశి ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఏకాదశి తిథి అనేది వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన తిథి. ఈ ఏకాదశి తిథి శనివారం వచ్చింది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు. ఇది చాలా అద్భుతమైన యోగం. అయితే ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే నీటిలో పంచదార కలిపి చిన్న పరిహారం చేస్తే చాలు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అపార ధన యోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఏకాదశి రోజు నీటిలో పంచదార కలిపి ఏం చేస్తే సమస్యలు పోయి ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక
ఈ ఏకాదశి రోజు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో, ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవటం లేదని బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతూనే ఉన్నాము కానీ ఫలితం మాత్రం కనిపించటం లేదు అని అనుకునేవారు పంచదార నీటితో ఒక పరిహారం చేస్తే చాలు, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్ని పెళ్ళిళ్ళు జరగట్లేదు అని దిగులు పడేవారు, సంతానం కలగట్లేదు అని బాధపడేవారు తప్పకుండా చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలున్న వారైనా సరే ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక రాగి చెంబు, కొంచెం పంచదార, కొన్ని నీళ్లు అంతే. ముందుగా ఈరోజు శుచిగా స్నానం చేసుకోండి. ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. కాబట్టి ముందుగా స్నానం చేసుకొని శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి. తర్వాత ఒక రాగి చెంబును కానీ, రాగి గ్లాసును కానీ, లేదా రాగి గిన్నెను కానీ తీసుకోవాలి. ఏది తీసుకున్నా రాగి వస్తువునే తీసుకోవాలి. ఇలా రాగి చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకొని అందులో నీళ్లుగా కాకుండా కొంచెం వెళ్తుండేలాగా సగానికి పైగా నీళ్లు పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ పంచదార వేయండి. తర్వాత ఈ పంచదార అంతా కూడా నీటిలో కరిగేలాగా తిప్పండి. తిప్పిన తర్వాత ఆ రాగి చెంబులో నీటిని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, కిచెన్, స్టోర్ రూమ్, ఇలా బాత్రూమ్ తప్ప మిగతా అన్ని రూమ్లలో ఈ చెంబును చూపించండి. అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్యలు, కష్టాలు, దుష్టపీడలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి ఉన్నాయి. నాకు ఫలానా కష్టం ఉంది, ఆ కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో గదులన్నీ కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత ఈ చెంబును పట్టుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ 2 చెట్లలో ఏ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు. కాబట్టి ముందే మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోండి. ఉంటే రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెంబుతో నీళ్ళు తీసుకొని వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత రావి చెట్లు మొదట్లో ఈ పంచదార నీళ్ళు పోయండి. పోసేసి ఒకసారి చెట్టు దగ్గర కూడా మీ కోరికని చెప్పుకోండి. మీరు నీరు పోసిన దగ్గర మట్టి తీసుకొని ఆ మట్టిని రుదుట బొట్టుగా పెట్టుకోండి. ఆ బొట్టు కనిపించాల్సిన అవసరం లేదు. తర్వాత రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఇక ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు. ఇది చాలా సింపుల్ పరిహారం. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ సందేహంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడవలసిన అవసరం గిట్లా లేదు. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కావలసినంత ధనం సంపాదించలేకపోతున్నాము, సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదు, అనేక మంది దిగులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చక్కగా ఈ ఏకాదశి రోజున పంచదార నీళ్ళతో ఇలా చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, సంపద, ఐశ్వర్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా రేపు ఏకాదశి రోజు మర్చిపోకుండా చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు ఈ పరిహారం చేసుకోండి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు.